మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్టు భయం వెంటాడుతోంది. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బందర్లో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిపై పోలీసులు కేసు పెట్టారు. A6 గా ఆయన పేరు చేర్చారు. పోలీసులు అరెస్టు చేస్తారు అన్న భయంతో పేర్ని నాని పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అరెస్టు భయంతో పేర్ని నాని పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారంటున్నారు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం. బియ్యం ఏదైతే రేషన్ బియ్యం మాయం కేసుకి సంబంధించిన వ్యవహారంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ్ చంద్రిక పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణం కనుక పేర్ని నాని మొత్తం సూత్రధారి వ్యవహరించినటువంటి అధికారులు నిర్ధారించారు. మొన్న వరకు కూడా ఆయన ప్రతిమణి మరికొంతమంది కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించిన తర్వాత ఆ పేర్ని నానిని A6 గా కేసులో పొందుపరిచారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కోసం అధిపక్షేందుకు ఆ స్టేషన్ కి వెళ్ళిన ఇంటికి వెళ్ళినప్పటికి కూడా ఆయన ఆచూకీ తెలుసుకోలేకపోయిన పరిస్థితి. దీని మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఆయన తరఫున న్యాయంగా దాఖలు చేసినట్టు కూడా సమాచారం వస్తుంది. మధ్యాహ్నం దీనిపై విచారణ కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే పేర్ని నాని బందర్ నుంచి విజయవాడ బయలుదేరిన నేపథ్యంలో అతన్ని పోలీసులు అడ్వైస్తున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి కృష్ణా జిల్లా పోలీసులు వరకు నిర్ధారించలేదు. కర్నూలు పోలీసులు ఆయన అదుపులో తీసుకుని ఒక విచారించేందుకు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరి వచ్చేపటి పోలీసులు ప్రయత్నం అధికారికంగా అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ కేసులో దాదాపు 1,70 లక్షలు కట్టిన పేర్ని నాని మరో 1,69 లక్షలు కట్టాల్సి ఉంది. అంటే మొత్తం దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని బుక్ చేశారని కూడా అధికారులు నిర్ధారించిన పరిస్థితి. ఇప్పుడు పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుచుకున్న నేపథ్యంలో అతను దీని నుంచి బయటపడేందుకు కూడా రాజకీయంగా తనకున్న పలుకుబడిని ఉపయోగిస్తారని కూడా చెప్తా ఉన్నారు. అయితే కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి నిర్ణయం వస్తున్నా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు పేర్ని నాని పట్టుకుని ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ మధ్యాహ్నం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ చంద్ర.